పైకెగిరిన పందెం మాదే మాదే హే. హాయ్ వదినా, ఈరోజు మా అన్నయ్య వదిన పెళ్లి రోజు, పిలుద్దామని వచ్చా. పిలుద్దామని వచ్చావా? గిఫ్ట్ ఏం తెస్తున్నామో నక్కి నక్కి చూద్దామని వచ్చావా? నేను మరి అంత చీప్ కాదు. ఎంత చీపు నువ్వే చెప్పు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను ఆడబిడ్డని. ఆడబిడ్డవా? అయితే ఈ ప్రపంచంలో ఏ ఆడబిడ్డని చూసినా వదిన గజ గజ వనకాల్సిందే, వదిన గజ గజ వనకాల్సిందే. ముందు ముందు తెలుస్తుందిలే అమ్మా ఎవరిని వణికిస్తారో. నీతో నాకు మాటలేంటి అని త్వరగా రండి. మెక్కడా చెప్పావుగా పో. నన్ను పో అంటావా? వెళ్ళు. నన్ను వెళ్ళమంటావా? గో గో. నన్ను గో గో అని 2 సార్లు అంటావా? గో అమ్మా. గుర్తు పెట్టుకోండి, గో గో అంట. గోకుతా గోకుతా, ఎవరిని గోకాలో వాళ్ళని గోకుతా, ఎక్కడ గోకాలో అక్కడ గోకుతా. ఓవర్ యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను. ఆడబిడ్డతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. సరే పో. నమస్కారం అండి. చూసారు కదా, ఇది మా మేనత్త కూతురు. మా తాతయ్య పోయాక 30% ఆస్తేమో మా నాన్నకిచ్చి 70% ఆస్తేమో మా అత్త తీసుకుంది. అందుకే ఆవిడంటే నాకు ఒళ్ళు మంట. మా అక్క మా బావని లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు రాసి రంపాల పెడుతుంది. ఏదో ఒక రోజు దాని ఇంటికి కోడలుగా వెళ్తా, దానికి చుక్కలు చూపిస్తా. ఈ ప్రపంచంలో నాకు నచ్చని వ్యక్తి ఒకే ఒకరు, అత్త అత్త అత్త. కానీ ఏం చేస్తాం, ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే. సరే నేను వెళ్ళి రెడీ అవుతానే. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, అస్తమాను నన్నే చూడయ్యో నా బంగారు కొండ, అంత దూరం ఉంటే ఎట్టయ్యో. పిఏ బల ఎంజాయ్ చేస్తున్నాడు వెనకాల. మేడం, ఎవడైనా పండక్కో పబ్బనుకో కొత్త చీర కొంటారు. నవదీపన్న గిదేం చేస్తుంది తెలుసా? ప్రతిరోజు కొత్త చీర కానీ కట్టుకుంటది. ఏం చేయను మాస్టర్, నా జాతకంలో పాత చీర కట్టుకుంటే మొగుడు పైకి పోతాడంట. నేను ఏ చేసినా మీకోసమే కదండి. చిలక పచ్చ కోక పెట్టినాది కేక, తోడు లేక బాల కృష్ణుడా. 2 జళ్ళ కైక రెచ్చినది కాక, పంచుకోని పాల మీగడా. రారా ఉల్లాస వీరుడా, నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా. వస్తే నా పుల్ల జంగిడి, నీ దర్శ జగ్గ ఇస్తావా ముంత మావిడి. యాండి, ఈ రోజు నేను ఎలా ఉన్నాను? ప్రపంచంలో ఏ భార్య అయిన భర్తను అడగకూడని ఒకే ఒక్క క్వశ్చన్, ఏమండి నేను ఎలా ఉన్నాను అని. ఎందుకంటే ఆన్సర్ ఇంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఆపండి మీ జోకులు. ఈ రోజు పెళ్లి రోజు కాబట్టి నాకు ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? నువ్వు నా లైఫ్ లోకి రావడమే సర్ప్రైజ్, మళ్ళీ నీకు సర్ప్రైజా? చప్పరించారులే పిప్పర్మెంట్ గానీ, ఏదైనా చెప్పేటప్పుడు నాకు చెప్పి చేయండి. అలా అని చెప్పి సర్ప్రైజ్ ప్లాన్ చేయకుండా తప్పించుకున్నారు అనుకోండి, ఆధార్ కార్డు చినిగిపోద్ది, ఓటర్ కార్డు ఎగిరిపోద్ది, టోటల్ గా రేషన్ కార్డు లో నీ పేరు లేకుండా పోద్ది. మా ఆయన్ని బాగా ప్రేమించాను, ఆయన నన్ను విపరీతంగా ప్రేమించాడు. ఐఎమ్ సో లక్కీ కదా. వావ్ వావ్ వావ్, సూపర్ లక్కీ వదినా, నువ్వు సూపర్ లక్కీ. అసలు ఈ ప్రపంచంలో నువ్వే లక్కీ తెలుసా? వచ్చిందండి వయ్యారి. మా అన్నయ్య మొన్న ఎవరితో స్టేటస్ పెట్టారు, అది ఎవరిది? అదా, ఆ 10వ గల్లీలో ఉండే శంకర్ గారి బర్త్డే అయితే స్టేటస్ పెట్టాడు. అయ్యో వదినా. ఏమైంది ఆ అబ్బాయి నిన్ను కొట్టాడా? వదినా, మా అన్నయ్య నిన్ను కొట్టాడు. ఏంటి, నన్ను కొట్టాడా? నీ జీవితం మీద కొట్టాడు వదినా. ఆ జీవితం మీద కొట్టడం ఏంటి? ఆయనకు సరిగ్గా ఎగిరి ఉట్టి కొట్టడమే రాదు, ఇంకా నన్ను కొట్టడం ఏంటి? దీవెనా, మీ అమ్మలా కాకుండా నీలా సరిగ్గా చెప్పు. వదినా, ఈ రోజు మీ పెళ్లి రోజు కదా, కనీసం నీ గురించి స్టేటస్ కూడా పెట్టలేదే. దీవెనా, నువ్వు లోపలికెళ్ళు. వదినా, అది దీవెనా, ఇంకా నువ్వు లోపలికెళ్ళు చాలు. కొంచెం స్మూత్ గా డీల్ చెయ్యే. రేయ్, పోనీరా. ఏందే? పోనీరా నీ అయ్యా. స్టేటస్ ఏదిరా? స్టేటస్ ఏదిరా? స్టేటస్, నా స్టేటస్, నా స్టేటస్ ఏది? నా స్టేటస్ ఏదిరా? నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, నెట్ బ్యాలెన్స్. చెయ్, రీఛార్జ్ చెయ్. స్టేటస్ అయిపోయింది, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. పట్టు 365 రోజులకు చేసిన పట్టు. పెట్టు, నువ్వే పెట్టు, స్టేటస్ పెట్టు. ఫోటో మంచి సెలెక్ట్ చేయి, నల్లగా కనిపిస్తున్నా. ఫిల్టర్ యాడ్ చేయి. దిల్ సింబల్ పెట్టు. ఇప్పుడు చెప్తా, క్యాప్షన్ రాసుకో. సుజ్జి నా బంగారం. సుజ్జి లేకపోతే నేను లేను. ఈ ఇంట్లో ఎవ్వరు పోయినా సుజ్జి ఒక్కతుంటే చాలు. ఇది కొంచెం ఎక్కువైనట్టుంది కదనే. అరే, నిన్ను చేసుకోవడమే ఎక్కువరా. ఎందుకు నీకు ఏసు బతుకు. పైన
ఫైనల్ టచ్ ఒక్కటే, ఈ ఆస్తికి అర్హురాలు సుజ్జియే. నాకు ఈ టార్చర్ ఏంట్రా సుజ్జి నీకు అర్థం కావట్లేదే, స్టేటస్ వల్ల చాలా ఘోరాలు జరుగుతాయే. ఘోరాలు జరగని అఘోరాలు రాని స్టేటస్ పెట్టి తీరాల్సిందే. నువ్వు నన్ను చంపడానికే వచ్చినవే పట్టు. ఏం పెట్టు పెట్టినా పోతానా పెట్టినే. శుభాకాంక్షలు మనవడా. హ్యాపీ యానివర్సరీ అన్న వదిన. థ్యాంక్ యూ రా. మరిది గారు అవును బామ్మ, రాత్రి అంతా కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావే? పబ్బుకి వెళ్ళాను రా. ఈ వయసులో పబ్బుకి వెళ్ళడం ఏంటి? మనకు పబ్బు ఉంది కదా, దాని అద్దె డబ్బుల కోసం పంపించింది మీ అమ్మ. ఆహా, గుళ్ళు గోపురాలు తిరగాల్సిన వయసులో పబ్బులు పార్టీలు అంటూ బానే ఎంజాయ్ చేస్తున్నావు. అవును బామ్మ, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, తాత ఎప్పుడు ఇంట్లో కనబడలేదు, ఎక్కడికి వెళ్ళాడే? తీర్థయాత్ర కని వెళ్ళాడు రా. వెళ్తే వెళ్ళాడు గానీ తిరిగి రావాలి కదా. వెళ్తానని చెప్పాడు గాని తిరిగి వస్తానని చెప్పలేదురా. చిన్న కథ కదిరిద్యా. హాయ్ యోదా. హాయ్. ఇంకా అక్కడే ఉన్నావే, ఆ గీత దాటి ఇట్రా. ఈ గీత దాటి రావాలంటే మీ ఇల్లు నాకు భయంకరమైన కోటలా కనిపిస్తుంది. కారం పొడి కారంగా ఉందని కూరలో వేసుకోవడం మానేస్తున్నావా? ఉప్పు ఉప్పుగా ఉందని తినడం మానేస్తున్నావా? కాకరకాయ చేదుగా ఉందని కూరలో వేసుకోవడం మానేస్తున్నావా? ఇవన్నీ వింటం బదులు గీత దాటి రావటం నయం. నువ్వు వస్తావని నా ఈ ప్రయత్నం. ఏ భావవిను భావని నేను ఇద్దరం ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం ఇద్దరు కరుడవని. Once more. ఎట్లున్నారు, బాగున్నారా? బాగున్నా. ఏం మా కోడలు పిల్ల, ఎప్పుడు వస్తావు మా ఇంటికి? వచ్చేసేనా? నువ్వు ఎప్పుడు వచ్చినా చాలు. బంగారం నా దగ్గర ఉందిగా, బంగారం నా దగ్గర ఉందిగా. 375. ఓ బాగా గుర్తుపెట్టుకున్నావు నువ్వు. బంగారం నేను ఇచ్చిందే కదా. బంగారం నువ్వు. మీ అందరికి ఒక విషయం చెప్పాలి, మా వాళ్ళు మస్తు మంచోళ్ళని చెప్పిన వాళ్ళ బిజినెస్ గురించి చెప్తా మీకు. ఏ రాతినోడా, మన బట్టల షాప్ ముందు జనం ఒకటే కట్టుకుంటురు, ఎందుకురా? మార్కెట్ లో 10,000 అమ్మే పొట్టి చీరని మన షాప్ దగ్గర 100 రూపాయలకి ఇస్తాను బోర్డు పెట్టారమ్మా, అందుకే జనాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. అంత సీన్ లేదమ్మా. చీర ఓపెన్ చేసి జాకెట్ ముక్కు ఉందా లేదా అని చూస్తుంటే చీరే జాకెట్ సైజ్ ఉందంట. చీర జాకెట్ ముక్క ఏందిరా, నీకు తెలివి ఎక్కువ ఉంటదిగా. అమ్మ, దీనికి నాకేం సంబంధం లేదు. మరి ఎవరు? ఒరే చుంచు, ఎంత దులుపుతున్నావు నువ్వు? ఏలు పెట్టే ఉంటావు దీంట్లో. ఏం చేసినావు రా వ్యాపారంలో? అంటే అమ్మ, మన కొట్టులో జాకెట్ ముక్కలు అమ్ముడు పోతలేవని జాకెట్ ముక్కల మీద ఇవి చీరలు అని రాసిన. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇక వీడి తెలివితే మొన్న సూరత్ పోయినాం, చీరల వ్యాపారం కదా మాది. మల్లె మొగ్గలున్న చీరల్ని సెలెక్ట్ చేసి ఆర్డర్ ఇచ్చి వస్తే వీడు క్యాన్సిల్ చేసిండు. ఎందుకురా? సూరత్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మల్లె మొగ్గలు వాడిపోతాయి కదమ్మా. ఈ మొగ్గ గాడికి అట్లుంది మరి. ముదర మొగ్గ ఇదంతా ఓకే. అరే బిందు మాధవి లెక్క చిలక లెక్కలే ఉన్నాయి, చిలకలు చీర నిండు ఉన్నాయి, దాన్ని కూడా వీడు క్యాన్సిల్ చేసి. అవి ఎగిరిపోతాయనా? అమ్మా పదండి మనం వెళ్దాం. సరే గాని గుమ్మగుమ్మల వాసన వస్తుంది. ఏందే అత్తమ్మా, ఈ రోజు మా పెళ్లి రోజు అని చెప్పి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ అన్ని ఆర్డర్ పెట్టాను. ఇంకా నన్ను ఏమైనా చేయమంటారా? ఏం చేస్తావంటే ఇంట్లోకి వెళ్ళి రోటి పచ్చ నూరుపో. ఎందుకత్తమ్మా, మీరు తింటారా? నేను తింటానికి కాదే, నీ పుట్టింటోళ్ళగా పెట్టడానికి అన్ని ఆర్డర్ చేసిందంట. ఆర్డరు అక్క వ్యాపారం ఎట్లా నడుస్తుందిరా? చిన్నగా నడుస్తుంది అక్క. నువ్వు నడవచ్చుగా అక్క. ఒరే పనికి రానివాడికి అసిస్టెంట్ పిఏ, వీడు నీకు జీతం ఇస్తుండా? ఇస్తుండక్క. ఎట్లు ఇస్తుండురా? నేను వడ్డీకి తెచ్చి అన్నకి ఇస్తే అలాగే జీతం తీసి నాకు ఇస్తుండక్క. నీకు వడ్డీ డబ్బులు ఎవడు ఇస్తుండు? ఏ వాడిని వీడిని ఏమడుగుతాను, వీడిని అడుగుతక్క. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. మరి వీడికి వడ్డీ ఇచ్చే డబ్బులు నీకెక్కడిరా? నాకు జీతం ఇస్తాడు కదక్క, అలాగే ఇస్తున్నా. ఎంతున్నవరా, చేయబట్టట్లేదురా నాయనా. అమ్మా, మన లెవెల్ తగ్గట్టు కనీసం 10 మంది కన్నా భోజనాలు పెడతాం కదా, ఆ పెట్టేది ఇలకే పెట్టేస్తే పోలే. కేక్ తీసుకురా. ఏ పెన్విటి, ఇందాక నుంచి ఆయనకే ఉన్నావా? కొత్త బట్టలు వేసుకోనికి టైం ఉండదయ్యా నీకైతే. అన్నయ్య, ఇప్పుడు నువ్వు కేక్ కట్ చేస్తావు కదా, ఫస్ట్ పీస్ ఎవరికి పెడతావు? అమ్మకి పెడతావా లేకపోతే వదినకి పెడతావా? రే 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 రే, ఏంట్రా ఇది?
నవమాసాలు మోసి కని పెంచి వాణి అన్ని కడిగిండే నేను. నాకు తప్ప ఎవడు పెడతాడు? నాకే పెడతాడు. అన్నయ్య చూడు వాట్సాప్ లో ఎవరి గురించి స్టేటస్ పెట్టాడు. వాట్సాప్ లో స్టేటస్ ఎవరి గురించి పెడతాడు మాస్టర్? నవమాసాలు మోసి కని పెంచిన నా గురించి తప్ప ఎవరి గురించి పెడతాడు? నా గురించే పెట్టి ఉంటాడు. చూడమ్మా. చూస్తా. పోనీరా. నెట్ లేదమ్మా. నేనిస్తా అన్నయ్య హాట్స్పాట్. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. స్క్రీన్ పగిలిపోయి ఉందమ్మా. చూసినాక ఎవరు పగిలిద్దో కూడా నేను చూడాలనుకుంటున్నా. చూస్తా, నేను చూస్తా. ఆగు. సుజీనా ప్రాణం అనియా కేక్ కట్ చేయరా. ఆగురా. ఆగురా రే. సుజేనా లోకం. బావా కేక్ కట్ చేయి. ఆగురా. సుజేనా దైవం. అల్లుడు కేక్ కట్ చేయి. ఆగురా. సుజీ కళ్ళు ఎందుట్లయితున్నాయి? సుజీ అమ్మ ఇంట్లో ఎవరు పోయినా పర్వాలేదు, సుజీ ఉంటే చాలు. అమ్మా లాస్ట్ లైన్ చదువు. ఆగువే. ఈ ఆస్తికి సరైన వారసురాలు సుజా. సంతోషు, నీ ముఖం చుంచెలకలాగున్నా ఏ రోజైనా నిన్ను ఎలకలెక్క చేసినారు? బట్ట భాషగా నువ్వు కేకు తెచ్చి పెళ్ళానికి కట్ చేసినా ఏమనకపోదును గాని నా గన్సు గడల్ ఎరా నీకు అమ్మ గుర్తురాలే? తింటావా కేకు? దగ్గరికి రా నాన్న. కొత్త డ్రెస్సా? కొత్త డ్రెస్సారా? ఏమే నిచ్చుకు నా కొడుకుని మార్చి. అమ్మో ఏం నటిస్తావే? చిన్న కొడుకు స్టేటస్ చూడు నువ్వు ముందు. నా చిన్న కొడుకు నా లెక్కే. వాడు అసలు మాట లేదు, మారేది లేదు. ఏరా నీ ఫోన్ దేరా? అమ్మా ఫోన్ నా దగ్గర లేదు. అమ్మా నా దగ్గర ఉందమ్మా. వేయడంత లేవు. ఏ నటించరావే? ఇగో జరుగుండ్రా, మొత్తం అటు జరుగుండ్రి. మొత్తం అందరూ నవమాసాలు పోస్తే వీని నేను 7 మాసాలకే కన్నా. కానీ చిన్నగా ఉన్నాడు మాస్టర్. ఎంత ప్రేమగా చూసుకున్నా తెలుసా? మ్యాట్నీ పోయినా తీసుకుపోయేది, ఫస్ట్ షోకు పోయినా తీసుకుపోయేది, సెకండ్ షోకు పోయినా తీసుకెళ్లేది వాడిని. అంత ప్రేమగా పెంచిన. ఇప్పుడు నా ఫోటో పెట్టుకుంటాడు స్టేటస్. ఖచ్చితంగా మాస్టర్ ఇప్పుడు నాకు డౌట్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ కళ్ళు మూసుకొని ఫస్ట్ మీ అందరికి చూపించాకే నేను చూస్తా. నా గన్సు గడలు రెడీయా? 1 2 3. నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి ఒక్కసారి వెనక్కి తిరిగి ఒక్క లుక్ వేసుకో. 1 2 3. నా కొడుకు మంచోడే, అదే మార్చింది. ఆ మాయదారినే మార్చింది. యారా ఇది కర్రీ. ఒరే నాయన కొత్త చీర మార్కెట్ లో వస్తే ముందు నువ్వే ఉంటావు. బిడ్డలు ఏం చేస్తున్నావు చూడమానే. ఇదిగోమా ఒక్క నిమిషం ఎదుగో. ఇంటికి మొగుడు కరెక్ట్గా ఉండాలి. ఆడే కరెక్ట్గా లేడు. ఫస్ట్ ఆడ నగిలి. నా ఇంట్లో చిచ్చు పెట్టినావు కదే చెప్తా. ఈ గీత దాటొచ్చాక నీ పని చెప్తా. నడురి. అబ్బా గోకుతే ఎంత హాయిగా ఉందో. సెలబ్రేషన్స్ అయిపోయాయి. పోనా నీకు ఆకలిస్తే దోశ పిండితో అట్టేసుకో. అంతేగాని నా ఇగో నీ హచ్చేయకు. ఇలానే ఉంటుంది ఆడబిడ్డ పవర్. నాకు కూడా టైం వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయి. చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ ఇంత అందంగా ఉందేంటి? చూసింది మగసిరి అబ్బా ఎన్నాళ్ళకో నువ్వు దొరికావురో కసిగా ఇల్లు ఒళ్ళు గుల్లైపోని రారా హీరో మస్తీ మారో గుమ్మెత్తిస్తా రేపో యారో కొంటే కోడి వయసిది నీలో చూసింది మగసిరి
ఓయ్ మీ వారికి అలవాటు పోయి కంగారు పడుతున్నాడు. రా ఏం చేయండి రా. నేను ఇంటి పనులు మర్చిపోయినట్టు నువ్వు అన్ని మర్చిపోతున్నావు. ఇవాళ ఫంక్షన్ ఉంది గుర్తుందా నీకు? చోటోడి కాదురా నాయన నువ్వు నా మొగుడివి. సరిపోయారు ఇద్దరు. ఇవాళ ఎవరిది? మీ నాన్నగారి ఫ్రెండ్ సుబ్బయ్యది షష్ఠి పూర్తి. కూర్చుకోపు. అతను మాట పడిపోయింది ఏంటి? ఏమో అమ్మ పెళ్ళయ్యా 25 సంవత్సరాలు అవుతుంది. నాకే ఇంత పక్క అత్త పట్టట్లేదు. నవదీప్ గారు ఇవాళ మా కాలనీలో సుబ్బారావు అని ఉన్నాడు. ఆయనది షష్ఠి పూర్తి. అందుకని ఈవెంట్ కొంచెం నువ్వు హెల్ప్ చేయి, నువ్వే ఈవెంట్ ఆర్గనైజ్ చెయ్యి అన్నాడు. అందుకే 10 లక్షలు ఇచ్చిండు. ఈవెంట్ మస్తుగా చేస్తా, మీరు కూడా రావాలి. ఓకేనా? సంతోషం. సంతోష్ మీ అమ్మ పాయింట్ కి ఎక్కడ ఆరేసింది? ఎందుకమ్మా? చీమలు ఉన్నాయిగా తులుపుకుంటున్నావు. అమ్మా నేను డాన్స్ స్టెప్స్ వేసినా. అవునా? ఇగో 10 లక్షలు. ఈ స్టెప్ లకే 10 లక్షలు ఇస్తాను మా అమ్మ. కొడితే ఆ స్టెప్పులన్నీ దాటి ఆ అలకాల దగ్గర పడుతుంది. ఈవెంట్ ఆర్గనైజ్ చేయమని సుబ్బారావు 10 లక్షలు ఇచ్చిండు. ఒక్క ఈవెంట్ కే 10 లక్షలా? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. మీ అయ్యేమో తుడుచుకుంటా కూర్చుంటాడు, నేను ఇక్కడ కూర్చుంటా, నువ్వేమో ఆలోచించు. అట్లుంటది మనతోని. ఏ రీలు ఈ కొంపలు ఈ పాట పడితే కానీ రారీ. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. నానా అమ్మ రెడీయా? ఈ రోజు సుబ్బయ్య గారి షష్ఠి పూర్తి కదా, మరి ఈవెంట్ కి వెళ్దామా? నువ్వేంటి ఈ రోజు మిలమిల మెరిసిపోతున్నా? స్నానం చేసి వచ్చాడమ్మా. అందుకేనా ట్యాంకీలో నీళ్ళు అయిపోయాయి. అమ్మా ఈ రోజు నీ చీర కూడా చాలా బాగుంది. 10,000 ఎక్స్ట్రా పెట్టి బ్లాక్ లో కొన్నానమ్మా. బ్లాక్ లో కొన్నావా? అంటే నేను చీర కొన్న షాప్ పేరు బ్లాక్. బా ఇలాంటి పంచులేస్తావనే నీ ఫ్రెండ్స్ అందరు నిన్ను బ్లాక్ లో పెడతారు. సరే వెళ్దామా? ఏడికి రాబోతుర్రు? ఈవెంట్ కి. మీరు పోయే ఈవెంట్ నా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏంటి? మామూలుగా ఉండదు. ఎక్కడెక్కడి నుంచో స్టార్లు తెప్పిస్తున్నా. మీరు పోయి బాగా మెక్కిన తర్వాత గూగుల్లోకి 5 స్టార్ ఇవ్వండి. 5 స్టార్? ఓకే ఇస్తాం. ఇల్లు తక్కువ అప్పులు ఎక్కువ. వీళ్ళే ఇంత రెడీ అవుతుంటే మరి రిచ్కే రిచ్. నేను నా ఫ్యామిలీ ఎంత రెడీ అవ్వాలి? ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియగానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ. గంట సేపు స్టెప్స్ ప్రాక్టీస్ చేసినావు కదా, నన్ను గుంజుడే సరిపోతాంది. మీ అమ్మ పాట పెట్టగానే పొట్టు ఎగురుతుంది, నువ్వు మాత్రం పొట్టు తీసేసిన లాగా అట్లనే ఉంటావు. అయినా నువ్వు చేయబట్టే నా ఫ్రెండ్స్ ముందు నా పరువు అంతా పోతాంది. నీ వల్ల నా పరువు పోతాంది. నీకెందుకు పోతుంది? అయినా నీకు ఫ్రెండ్సే లేరుగా. నవ్వే ఇలికిచ్చు. నా ముందేమో వణుకుతావు, వీడి ముందేమో ఇలికిత్తనమేందే? ఏం జరుగుతుందిరా? అది నా ముందు కూడా వణుకుతుందమ్మా, వణుకుతుంది. ఏదో వణుకిచ్చిరా. ఎక్కడికి రా? ఏసీ రిమోట్ తీసుకొస్తాను. ఏసీ స్విచ్ కావాలా నీకు? పెళ్ళానికి ఇచ్చడానికి ఏందే? ఎందుకు అట్లా నీ ముందు గట్టిగా మాట్లాడి చెప్పు. అదేదో ఇన్స్టాగ్రామ్ లో రీల్ కోసం డైలాగులు ప్రాక్టీస్ చేస్తానమ్మా. డైలాగులా? కొద్దిగైతే దీన్ని తలబల కొట్టేటోని నేను. తలబలుగుతే దీని ముఖం అస్సలు బాగలేదు, చూడలేము అసలు. మేనత్త పోలికలానే ఉంటది. మేనత్త ఎవర్రా? మీరత్తమ్మ. ముందు మీ తాతను మీ అమ్మమ్మని పిలుద్దాం. ఏయ్ జల్దీ రండి. ఇవాళ మీ ఫ్రెండ్ షష్ఠి పూర్తి కదా, మరి గిఫ్ట్ గా ఏం తీసుకోబోతుర్రు? పళ్ళ చెట్టు చేతికరా రీప్లేస్మెంట్ గా తీసుకెళ్దాం అనుకున్నామమ్మా. అంటే ఏంది? ఏం లేదు, వాడు పెళ్ళ ముందు పవిత్ర చేసినట్టు కుళ్ళు జోకేసిండంట. ఆ దెబ్బకి చంప చెల్లు అంటే పళ్ళు కాలిపోయినాయి. ఓ పళ్ళ సెట్ ఓకే, మరి కర్ర ఎందుకు? ఆ కథతోనే కొట్టింది. నేను నీకేం ఉపకారం చేశాను రా? తాతయ్య
పళ్ళ సెట్లు 4-5 ఎక్స్ట్రా తీసుకొని రా, ఫ్యూచర్ లో ఆమెకు పనికొస్తాయిగా. నాకెందుకు పనికొస్తాయే? నా పళ్ళు మామూలు పళ్ళు కాదు. వచ్చేటప్పుడు నా కాలికి ఇనప పట్టాలు తగులితే కచ్చ కచ్చ కొరికి పక్కనేసి మింగేసిన. నాకు తెలిసే నువ్వు తిండిపోద్దాను. ఆయన నువ్వు ఇట్టే మాట్లాడతావు. నా కూతురు రాని బంగారు తల్లి. క్షమించండి మావయ్య, అయినా నా బిడ్డ అందం ఎవరికి రాదు. సెల్ఫ్ డబ్బా. ఏడు మాధవి, మన హీరో ఏడి? ఇంతమంది ఉన్నా కలలేదు ఇక్కడ. నా కొడుకు హీరో కట్అవుట్. ఇగో నా కొడుకు అని చెప్పకూడదు గాని, ఇగో మీకు తెలుసా సప్రిత, మా బజార్లో నాకు దొంగల భయం లేదు, కుక్కల భయం లేదు గాని ఆడపొలగల భయం ఎక్కువ. ఎప్పుడు వీణు చూసి లట్టుకుని అత్తకపోతారా అని కాపాడుకుంటూ వస్తున్నా. పెద్ద సెల్ఫ్ డబ్బా. ఏరా బంగారు తండ్రి, నీకు నేను వజ్రాలతో షూ చేయించిన ఎందుకు వేసుకోలే? గుచ్చుకుంటాయని వేసుకోలేదమ్మా. నాకు గుచ్చుకుంటది కదరా. ఒరే బంగారు తండ్రి, నీకు బంగారంతో కోటు చేయించగా ఏది? బరువుగా ఉంటదని వేసుకోలేదమ్మా. బరువైన పంచులంటే ఇవేనేమో. అవును, నీ నాన్న కంటే బరువైంది ఏది లేదు ఇక్కడ. ఒరే బంగారం, చెప్పమ్మా. నువ్వు సినిమా హీరో వాళ్ళని ఒక ఆఫీస్ కి పంపించిన కదా, ఏమైంది? ఆఫీస్ బాయ్ క్యారెక్టర్ కి నేను సెట్ అవునన్నారమ్మా. చూసారా నవదీప్ గారు? ఆఫీస్ బాయ్ కి పనికి రాడు అని చెప్పారా? ఆఫీస్ బాయ్ లా కూడా పనికిరాడని చెప్పారా? ఇప్పుడు గుడింతాల గురించి ఎందుకు లేండి కాకీకు. అవునా? ఏంద్రా ఎక్స్ప్రెషన్స్? షాక్ అయినమ్మా. వీడి మొక్కల్లో మొక్కమే కనిపించదు, సాక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు చూసిరా మీరు? అవునా? అసలు ఇంతకేమైందిరా సంతోష్? ఈవెంట్ కి వస్తున్న యాక్టర్స్ క్యాన్సిల్ అయ్యారమ్మా. దరిద్రం కొట్టేసింది భయ. 5 స్టార్ రేటింగ్. అమ్మా, నువ్వు ఈవెంట్ కి ఏం తీసుకెళ్తున్నావు? టమాటాలు. నాన్న నువ్వు? నేనైతే పెద్ద పెద్ద గుడ్లు. మనకి బాగా పని ఉంటదిలే వాడితో. ఇగో టమాటాలు అంటే రీజనబుల్ ఉన్నాయి, వాడు పెద్ద పెద్ద గుడ్లు ఎక్కడి నుంచి చేస్తాడు మాస్టర్? అయిపోయింది బతిగా అయిపోయింది. నువ్వు రాదా సంతోష్? ఏందిరా ఇప్పటికిప్పుడు క్యాన్సిల్ అంటే ఎట్టరా? నా పరువు పోతుందిరా అక్కడ. అమ్మా, ఫ్యామిలీలో ఇంత మంది ఉన్నాం కదా, తల ఒక క్యారెక్టర్ చేద్దాం. కావాలంటే మా జాతర కామెడీ స్కిట్ చూద్దాం, అదే యాస్టీస్ అక్కడ చేద్దాం. అయిపోయి. అంతేనంటావా? అంతే అమ్మా. ఏరైనా కొంచెం భయంగానే ఉందిరా. అత్తమ్మా, ఆయన ఇన్నాళ్ళకి వాడక బుర్ర వాడుతున్నాడు. ఆయన మాటినండి. ఆ 10 లక్షలు ఏదో వేరే వాళ్ళకి పోనిచ్చే బదులు మనమే చేస్తే మనకే మిగులుతాయి. నేను చెయ్య. నేను అసలే రాను. నేను అడుగు కూడా పెట్టను. చెయ్యకపోతే చేయబడి పోనే. అమ్మా, వాళ్ళున్నారనే ధైర్యంతో చేద్దామన్నానమ్మా. బిందు మాధవ్ గారికి ఉన్న వెరీ ఎందుకు చెప్పురా వాళ్ళు? అమ్మా, వాళ్ళ కుటుంబాన్ని చూడమ్మా, అందరు జోకర్లే. వాళ్ళని చూసి ఎవరైనా అవుతారు, మనల్ని చూసి ఎవరైనా అవుతారు. వామో ఎట్ట వాడుతున్నావురా చీమ కూర్చున్నాడా? అత్త యోదా మావయ్య, మీరు రాబోతు నా మీద ఒట్టే. అల్లుడు ఒట్టేసి కట్టేశాడే. అంత పెద్ద తాడు ఆయన ఎక్కడ తెచ్చాడు? అందుకే కదా మాస్టర్ దాని ఫ్రెండ్స్ బ్లాకులు పెట్టింది. అసలు మీ ఇద్దరిని బ్లాక్ లో పెట్టాలి. స్కిట్ లో మనందరం కలిసి చేస్తున్నాం. గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం. మనమంతా ఒక కుటుంబ సభ్యులం. వేరే వాళ్ళ ముందు మనం పరువు పోవద్దు. ఓకేనా? ఈవెంట్ కి పోదాం పదండి. నువ్వు ఇప్పుడు యాంకరింగ్ చేయి. నాకు యాంకరింగ్ ఎలా వచ్చిద్దమ్మా? పిల్లే యాంకరింగ్ చేస్తుంది, నా పిల్ల చేయదా? చంద్రిక
పిల్లే ముద్దుగా యాంకరింగ్ చేస్తుంది, నా పిల్ల చెయ్యదా అంటున్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మాస్ జాతర. ఈ రోజు మన సుబ్బయ్య గారు జరుపుకోబోతున్నారు తన దినం. సరిపోయారు ఇద్దరు. అంటే ఈ దినం షష్ఠి పూర్తి జరుపుకుంటున్నారని మంచిగా చెప్పు. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు మొదటిగా లేత సింగర్ పూరి విత్ రాజా. లెట్స్ వెల్కమ్ దెం. పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకి తెచ్చేసిందే బాలా, హలో లైలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా రాజా రాజా రాజా. ఏమైంది? ఆజా ఆజా అని స్టెప్ వేయట్లేదు, రాజా రాజా పోతున్నా, రాజా రాజా అని అరుస్తుంది. ఏందే ముసలదానా, మొగుడు వయసు కనిపించ ఆగట్లేదా? పెళ్లి కలన్నో కదా గుండె పట్టుకున్నావు. చిన్న పెద్ద లేకుండా, అత్త నాన్న గౌరవం లేకుండా నా మొగుడిని హిమాలయాలో పంపించి, నా కొడుకుని మూలగా పంపించి, నీకు నచ్చినట్టు ఏంద్రా ఇది ఎంత యాక్టింగ్ అమ్మా, యాక్టింగ్ చేస్తాను అందరూ. మొత్తం నా స్క్రిప్ట్ అమ్మా, యాక్టింగ్ నేను చెప్పింది చెయ్యి నువ్వు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి కోడలు గుడ్డు మొగుడు బడ్డు. లెట్స్ వెల్కమ్ దెం. ఒరే 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 ఆగు, అది అసలే అమ్మాయి కురాలురా, అది డైలాగులు ఏం చెప్పుద్దిరా. ఇగో బంగారు తల్లి, కొంచెం ధైర్యం తెచ్చుకొని చెయ్యం, ఇది మాట్లాడితే కాళ్ళ మీద పడుతుంది దీని అబ్బా. మొన్న నీ ఫోన్ చెక్ చేసిన, దాంట్లో వాల్ పేపర్ నాది కాకుండా పవిత్ర పెట్టినవేంద్రా? నువ్వు మొన్న ఏమని చెప్పినవే? ఏం చెప్పినా బిర్యానీ ఆర్డర్ పెట్టమని చెప్పిన. ఏ ఆ తర్వాత ఏమన్నావు? అన్నా. ఏ అది కాదే, నా మనసుతో పాటు నా ఫోన్ కూడా పవిత్రంగా ఉండాలని చెప్పినావు కదా, అందుకే పవిత్ర ఫోటో వాల్ పేపర్ పెట్టినా. ఈ ఇత్తుగాడు పత్తిత్తు లెక్క పవిత్ర ఫోటో పెట్టుకున్నాడంట, పవిత్ర ఫోటో పెట్టిండంట. నేను కానొస్తలేదా నీకు? ఏందే కళ్ళ ముందు అట్లా కొడుతున్నావా అండి? ఏంద్రా ఇది? యాక్టింగ్ అమ్మా, నువ్వే మాత్రం తగ్గట్టు పర్ఫార్మెన్స్ కదా. ఆగుండ్రి ఆగుండ్రి, నిన్ను చూస్తే నేను వనకాలనా? ఎట్లా వనకమంటావే నన్ను? ఎట్లా? ఇట్లా వనకాలనంట. ఒకసారి వనుకు. నేనా? వనుకో. నెక్స్ట్ వస్తున్నారు జోకర్ ఫ్యామిలీ. లెట్స్ వెల్కమ్ దెం. అవునండి, మన ఇంటి ముందు ఎవరితోనో మాట్లాడుతున్నారు. వాడు ఏమడుగుతుండు మిమ్మల్ని? వాడు హైదరాబాద్ కొత్తగా వచ్చిండంట. వాడు మణికొండ అంటే మీరేనా అని అన్నాడు. మీరేమన్నారు? నేను మణికొండ కాదురా గోల్కొండ అన్న. గోల్కొండ అన్న. సరిపోయారు ఇద్దరు. డైటింగ్ చేయాలండి. ఎందుకే? మొన్న పక్కింటి పిల్లాడు మన ఇంటికి వచ్చి, ఆంటీ మీ కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి, ఒక గ్లాస్ నీళ్లు ముంచి వచ్చుగా అన్నారు. చెప్పండి ఎక్కడ? వీడెంత పీసిగాడైనా వీడు నా తమ్ముడు. ఇంతమంది ముందు నువ్వు వీడి పరువు తీస్తావానే? అసలు ఏమనుకుంటున్నావే నువ్వు గిడిసి? ఏంటే నీ చీరలో జాకెట్ కూడా నా ఇష్టం. నేను తిట్టుకుంటా, కొట్టుకుంటా, ముద్దు పెట్టుకుంటా, నీకెందుకే? ఒరే సంతోష, సంతోష ఏమైంది? నీ పర్ఫార్మెన్స్ చూసి నెక్స్ట్ ఆస్కర్ కి నిన్నే పంపిద్దాం అనుకుంటున్నాం. ఒరే సంతోష్, మొత్తానికైతే ఈవెంట్ అయిపోయింది కదరా, పోదామేగా. ఒక నిమిషం, ఫోన్ వస్తుంది నాకు. హలో, ఏంది? ఓ అమ్మ గంటసు గట్టలో. అవునా? ఒరే కేజీ కనపడగానే పోయి ఎక్కినావు గాని అసలు అది ఎవరి ఫంక్షన్ అయినా కనుకోతారా నువ్వు బట్టుగా? అంటే ఇది సుబ్బయ్య తాత వాళ్ళకి షష్ఠి పూర్తి జరుగుతుందన్న ఆనందంలో క్లబ్కి వెళ్ళి ఒక స్టెప్ వేసేసరికి హార్ట్ పట్టుకొని హాస్పిటల్ పడ్డాడంట. పోతే పోయింది, 10 లక్షలు మిగిలాయి కదా. పైసా ఉత్తిగా ఉంచుకో మేము. నీకు ఇచ్చిన 10 లక్షలు వాళ్ళకి ఇచ్చేసాయి. ఇంకెక్కడ 10 లక్షలమ్మా, తాత తీసుకున్నాడు. మామయ్య 10 లక్షలు ఒకసారి ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తా. ఇంకెక్కడ 10 లక్షలు? ఇందాక నువ్వు డాన్స్ చేసేటప్పుడు ఇట్లా 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 ఎగలేదా? ఏంది 10 లక్షలు ఎగిరేశారా? ఎగలేసారు. ఏరా నీ బతుక్కి అప్పుడే ఏంది నీ తెలివితేటలు అనుకున్నా. 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు అరవరా ఇప్పుడు. మొక్కవే కబడ్డీ 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 అడిదిరుగు అడిదిరుగు.
అత్తంటే మామూలు అడే తప్పింది ఇంకోసారి చెయ్యి. ఎట్లా పట్టింది గోర్లు కింద పడ్డాయి ఇట్లా ఇక నిన్ను కొడితే టాబ్లెట్ డబ్బులు నేనే ఇచ్చుకోవాలి కాబట్టి పోతలకి రావే గిడిసా వద్దదినా. ఎంత కొత్త చీర కట్టిన పాతకుంటావు నీకు నీకు నన్ను 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 కొడతావా నన్ను కొడతావా చంపుతుంది మళ్ళీ ఒరే సంతోష్ నేను కొట్టను నీకు ఇంత అడ్డమైన తెలివి లేదు ఎట్టొచ్చిందిరా యోధా ఐడి ఇచ్చిందమ్మా ఈ స్క్రిప్ట్ మొత్తం యోధాది అత్త ఏయ్ అత్త ఏయ్. ఎందుకు చేసిన ఇదంతా నా కళ్ళ ముందే నీ చిన్న కొడుకి పెళ్లి చూపులు పెడతావా? పెళ్లి చూపుల కోసం ఇంత చేస్తావా నీ కళ్ళ ముందే నెక్స్ట్ వీక్ ఏం చేస్తున్నావు చూడవే ఖబర్దార్. ముట్టు పేరు పెట్టుకున్న సాకి రెడ్డి